హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కంజర్ల డైరీస్. మా పిల్లల ఎగ్జామ్స్ అయితే ఈరోజే అయిపోయాయి. వాళ్ళు 3-4 డేస్ నుంచి చాలా కష్టపడి చదువుతున్నారు. సో రిజల్ట్స్ సంగతి పక్కకు పెడితే వాళ్ళంత కష్టపడి చదివినందుకు నేను కూడా కొంచెం కష్టపడి వాళ్ళకి నచ్చిన నూడిల్స్ చేద్దామని ఇలా అన్ని వెజిటేబుల్స్ చాప్ చేసి రెడీ పెట్టుకోగా టేస్టీగా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నూడిల్స్ బాయిల్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి మనం కొంచెం ఆయిల్, నూడిల్స్ ఇలా స్టిక్కీగా అవ్వకుండా ఉండడం కోసం ఆయిల్ వేస్తాము. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. మనం నూడిల్స్ వేసి వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం ఏం తీసుకోదు, జస్ట్ 5 to 8 మినిట్స్లో ఈజీగా బాయిల్ అయిపోతాయి ఇవి. ఇలా ఒకసారి మనం నూడిల్స్ బాయిల్ అయ్యావో లేదో చెక్ చేసుకుని బాయిల్ అయిన తర్వాత వీటిని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన నూడిల్స్ని మనం ఒక జల్లెట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇలా ఒక బాండ్లీ పెట్టుకొని దీంట్లోకి సరిపడినంత ఆయిల్ని ఇలా బాండ్లీ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక్కొక్కటిగా మన వెజ్జీస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చాప్ చేసుకున్న క్యారెట్ అండ్ క్యాబేజ్ ఇవి యాడ్ చేసుకోవాలి. అండ్ వీటిని మనము హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ అండ్ క్యాబేజ్ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. క్యారెట్ అంతా కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి నూడిల్స్ యాడ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇందులోకి మనం లైట్గా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి, నెక్స్ట్ ఇందులోకి 1 teaspoon ఆఫ్ సోయా సాస్, 1 teaspoon వెనిగర్, ఇవన్నీ వేసి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎట్ లాస్ట్ దీంట్లో మనం 1 tablespoon ఆఫ్ టమాటో కెచప్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇలా టమాటో కెచప్తో హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వెజ్ నూడిల్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.